నాన్ స్టిక్ దోశ పెనానుకున్న నలుపు మరకలు ఎలా పోగొట్టాలో మనం సింపుల్గా కిచెన్లో చూసుకుందాం. ముందుగా ఫస్ట్ చూసినట్టయితే నా ప్యాన్ చూడండి, జిడ్డు పట్టి నల్లగా ఎలా ఉందో, సైడ్స్ కార్నర్స్ మొత్తం. దీంట్లోకి 1 స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా, మన ఇంట్లో తినే సోడా వాడతాం కదా, అదే 1 స్పూను, ఒక చెక్క నిమ్మరసము, బేకింగ్ ఎక్కడెక్కడైతే నలుపు మరకలు ఉన్నాయో అక్కడ బేకింగ్ సోడాని అప్లై చేసుకొని నిమ్మరసం పిండేసి దానిపైన ఇట్లా రుద్దుతూ ఉండాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే రుద్దడం స్టార్ట్ చేస్తామో స్టవ్ ఆన్ చేసుకోవాలి. నలుపు మరకల పైన నిమ్మ చెక్కతోని ఒకసారి మొత్తం రుద్దుకొని దీనిపైన 1 టేబుల్ స్పూన్ విమ్ లిక్విడ్ అయినా లేకుంటే డిటర్జెంట్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని, వాటర్ హీట్ అయిన తర్వాత మనం స్పూన్తోని కొంచెం ఇలా గీకుతుండాలి. ఎక్కడైతే నలుపు మరకలు ఉన్నాయో మనం కొంచెంగా ఇలా స్క్రాచ్ చేస్తూ ఉండాలి. నలుపు మరకలన్నీ ఊడొచ్చేస్తాయి. మన ఒక 10 to 15 మినిట్స్లో మనం పెనాన్ని క్లీన్ చేసుకోవచ్చు. దీనిపైన మళ్ళీ దోశలు కూడా వస్తాయి. అలాంటి రావు అని అనుమానాలు ఏం పెట్టుకోవద్దు. మనం ఎట్లా అంటే దోశ పాన్ అన్ని ఒక 2 times వాష్ చేసిన తర్వాత ఆనియన్తోని దోశ పానం పైన ఆయిల్ అప్లై చేసుకుంటే మనకు దోశలు ఈజీగానే వచ్చేస్తాయి. స్క్రాచ్ చేస్తూ మొత్తం క్లీన్ చేసుకోవాలి. అంటే బ్లాక్ ఎక్కడ ఉన్నాయో జిడ్డు మరకలు ఉన్న దగ్గర మనకు దోశ పానానికి చుట్టూతో ఆయిల్తో జిడ్డు పట్టు ఉంటుంది. ఇక్కడ చివర్లో కూడా మొత్తం మనం స్పూన్తోని స్క్రాచ్ చేస్తూ ఇట్లా గీకుతూ ఉంటే ఆ నలుపు మరకలన్నీ ఊడొచ్చేస్తాయి. ఆ వాటర్ని స్ప్రెడ్ చేస్తూ మనం గీకాలి స్పూన్తోని. అలా స్క్రాచ్ చేస్తూ ఉండాలి. కంటిన్యూ చేయాలి ప్రాసెస్. మనకి ఒక 10 minutes వరకు చేయాలి. చేసిన తర్వాత వాటర్ మనకి దగ్గర తగ్గిపోతాయి. తగ్గిపోయినప్పుడు మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసుకొని స్క్రబ్బర్తో వాష్ చేసుకోవాలి. స్క్రబ్బర్తో క్లీన్ చేసుకొని ఒకసారి వాటర్తో వాష్ చేసుకోవాలి. వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెట్టి ఫ్లేమ్ పెట్టేసి చాక్తో ఈ చుట్టూతో నలుపు మరకలు ఉన్నాయి కదా వాటిని గీకితే మొత్తం తెల్లగా అయిపోతుంది మన ప్యాన్. దోశలు వేసేటప్పుడు 2 times వాష్ చేసుకొని మనం ఆనియన్కి ఆయిల్ పెట్టుకొని దోశ ప్యాన్ పైన అప్లై చేసుకుంటే మనకి యాజ్ ఇట్ ఈస్గా దోశలు వస్తాయి. ఎంతో సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు మనం ప్యాన్స్ని ఇంట్లోనే. సింపుల్ టిప్ యూజ్ చేసి చూడండి నా ప్యాన్ ఎంత బాగుందో, క్లీన్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.